తండ్రి తనయుల్ని రిపీట్ తండ్రి తనయులందరినీ కూడా ఒకే ఫ్రేమ్లో చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అది కూడా పవన్ కళ్యాణ్ ఇద్దరు కుమారులతోని కనిపించడం అనేది చాలా అరుదుగా కనిపించే పిక్చర్. అది చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పెద్ద కొడుకు అఖిరానందన్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గెలుపొందాడో అప్పటి నుంచి కూడా ఆల్వేస్ పవన్ కళ్యాణ్ వెనకాలే ఉంటూ ప్రతి చోటు కూడా వెళ్తూ ఉన్నారు. మరి అవగాహన తెచ్చుకుంటున్నారా ఏంటి అని కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. అయితే పీఎం నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు కూడా ఆయన వెనకాలే ఉన్నారు అఖిరానందన్ గారు. సో మరి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంచి క్రేజ్ ఉందో మనం పక్కన పెడితే అఖిరానందన్కి అసలు ఆయన ఇలాంటి రాజకీయాల్లోకి కానీ సినిమా రంగంలోకి కానీ ఇంకా అడుగు పెట్టక ముందే ఆయన కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అఖిరానందన్ అంటూ చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ అసలు ఎప్పుడు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తాడు అఖిరానందన్, దట్టు పవన్ కళ్యాణ్ని ఏదో ఒక సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా మేము అలాంటి క్యారెక్టర్లోనే చూడాలనుకుంటున్నాం అఖిరానందన్ని అంటూ కూడా చాలామంది డైలీ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూనే ఉంటారు. సో మరి ఈరోజు మాత్రం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసానికి తన పెద్ద కుమారుడు అఖిరానందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్తో పాటు ముగ్గురు కూడా కలిసి ఎయిర్పోర్ట్లో దిగి అలా నడుస్తూ వస్తున్న ఫొటోస్ కొంతమంది సోషల్ మీడియాలో క్యాప్చర్ చేసి షేర్ చేస్తూ ఉన్నారు. సో మరి ఆ ఫోటో చూసిన తర్వాత అందరూ కూడా అరే ముగ్గురు ఒక తండ్రి ఇద్దరు కుమారులు చూడముచ్చటగా కనిపిస్తున్నారు, ఇది కూడా మనకు కావాల్సింది. అదేవిధంగా ఫ్యామిలీ అందరూ కూడా ఒక ఫ్యామిలీ పిక్చర్ కనిపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి అని కూడా అందరూ ఫీల్ అవుతున్నారు. అంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలకి టైం ఇవ్వాలా, ఇటు రాజకీయాలకి టైం ఇవ్వాలా, లేకపోతే ఫ్యామిలీకి టైం ఇవ్వాలంటూ చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. సో ఈ మూడిట్లో ఏ ఆప్షన్ ఎంచుకుంటారంటే ఖచ్చితంగా ఆయన ఫ్యామిలీని దూరం పెట్టి ఈ రెండు ఆప్షన్లే ఎంచుకుంటాను, ఇంకా ఇక్కడ కూడా సినిమా రంగాన్ని కూడా పక్కన పెట్టి ఓన్లీ రాజకీయాలే నాకు కావాలి, ప్రజల సంక్షేమే నాకు కావాలి అనే విధంగా చెప్పిన వ్యక్తి. అండ్ అప్పట్లో కూడా మార్క్ శంకర్కి సింగపూర్లో ఒక అగ్ని ప్రమాదం జరిగి చిన్న అంటే ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు కూడా తన కొడుకు హాస్పిటల్లో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం ఆయన వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని, ఇలాంటి ఒక గొప్ప రాజకీయ నాయకుల్ని చాలా అంటే చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇక్కడ సొంత కొడుకు దట్టు చిన్న పిల్లాడికి ఆరోగ్యం బాగలేదని తెలిస్తే ఎంత పెద్ద స్థాయిలో ఉన్న కన్న తండ్రి ఖచ్చితంగా పక్కనే ఉంటాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ విధంగా కాకుండా సొంత కొడుకు ఆరోగ్యం చూసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఉన్నారు, కాకపోతే ఇక్కడ ప్రజల్ని చూసుకోవడానికి ఎవరు కూడా లేరు అని చెప్పేసి తన కొడుకు బాగలేకపోయినప్పటికీ కూడా ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ప్రజలతో పాటు మమేకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో మొత్తానికైతే ఈ విధంగా అంటే ఫ్యామిలీకి తక్కువగా టైం ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఇద్దరి కొడుకులతో కనిపించిన ఫోటో మాత్రం చాలా అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ